తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. తెలుగు ఫిలిం ఛాంబర్లో తెలంగాణ, ఆంధ్ర ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు అటెండ్ అయ్యారు. ఇక అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమని తేల్చి చెప్పారు ఎగ్జిబిటర్లు. పర్సంటేజ్ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని తీర్మానించారు ఎగ్జిబిటర్లు. రైట్, ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, ఎగ్జిబిటర్ల థియేటర్లు బంద్ నిర్ణయంపై అప్డేట్స్ ఏంటి? అయితే ఎప్పటి నుంచో ఈ థియేటర్స్ సంబంధించి వివాదం నడుస్తూనే ఉంది. మూవీస్ లేనప్పుడు మాత్రమే, అంటే లాస్ట్ ఇయర్ ఇదే మేలో మనకి మూవీస్ ఎక్కువగా రిలీజ్ లేకపోవడంతో థియేటర్స్ అనేవి బంద్ చేయడం జరిగింది. అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మాత్రం బంద్ చేశారు. దాని తర్వాత ఒక్కొక్కటిగా సినిమాలు రావడం, మెల్లిగా ఓపెన్ అవ్వడం కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే ఎప్పటి నుంచో కూడా నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి మధ్య ఎప్పటి నుంచో కూడా ఈ థియేటర్ అద్దె ప్రాతిపదికన నడవడంపై చాలా ఇష్యూస్ అనేవి నడుస్తుంది. చాలా సార్లు లెటర్ రాశారు ఎగ్జిబిటర్స్ అంతా కూడా, మీరు అద్దె ప్రాతిపదికన మాకు సినిమాలు ప్లే చేసుకోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది, దీనివల్ల చాలా నష్టపోతున్నాము. ఇప్పటికే చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని కూడా బంద్ అయ్యాయి. సో ఖచ్చితంగా మీకు పర్సంటేజ్ విధానంలో థియేటర్స్ లో సినిమాలు ఆడించాలి అని చెప్పి కోరడం జరిగింది. కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ ఇక్కడ ఒక పాయింట్ మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు, మల్టీప్లెక్స్ థియేటర్స్ అన్నిటిలో కూడా పర్సంటేజ్ విధానం అనేది నడుస్తుంది. కానీ ఓన్లీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి కేవలం అద్దె ప్రాతిపదికన మాత్రమే సినిమాలు ప్లే చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల మల్టీప్లెక్స్ లో ఏదైతే పర్సంటేజ్ రూపంలో ఇస్తున్నారో అలాగే మాకు కూడా పర్సంటేజ్ రూపంలో చెల్లించండి. ఇదే విధానం గతంలో కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో అమల్లో ఉంది కాబట్టి అద్దె ప్రాతిపదికన కాకుండా పర్సంటేజ్ ప్రాతిపదికన ఇవ్వమని ఎగ్జిబిటర్స్ అంతా కోరడం జరుగుతుంది. ఫిలిం ఛాంబర్ లో దీనికి సంబంధించి మీటింగ్ కూడా జరిగింది. అలాగే దిల్ రాజు కావచ్చు, సురేష్ బాబు కావచ్చు, 60 మంది ఎగ్జిబిటర్స్ కూడా ఈ తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొనడం జరిగింది. అయినప్పటికీ కూడా డిస్ట్రిబ్యూటర్స్ యాక్సెప్ట్ చేయకపోవడం తోటి నిర్మాతలందరికీ కూడా లెటర్ రాయడానికి వీళ్ళంతా సిద్ధమయ్యారు. లెటర్ ప్రకారంగా చూస్తే మనం షేరింగ్ విధానం కూడా వాళ్ళు ఏదైతే పర్సంటేజ్ అడుగుతున్నారో అది బయటికి రావడం కూడా జరిగింది. సో మొత్తానికైతే ఈ లెటర్ ప్రకారంగా, లెటర్ లో చెప్పిన షేరింగ్ విధానానికి నిర్మాతలు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ యాక్సెప్ట్ చేసినట్లయితే జూన్ 1 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని రన్ చేస్తాము. ఒకవేళ మేము చెప్పిన ఏవైతే పాయింట్స్ ఉన్నాయో షేరింగ్ విధానం ఉందో దానికి యాక్సెప్ట్ చేయకపోతే జూన్ 1 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని యథావిధిగా క్లోజ్ చేస్తాము అని ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి జూన్ లో 3 బడా హీరోల సినిమాలు ఉండడం జరిగింది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చాలా రోజుల నుంచి ఇది డిలే అవుతూ వచ్చింది. జూన్ 12న హరిహర వీరమల్లు ఉంది. అలాగే జూన్ 20న కుబేరా ఉంది. జూన్ 27న కన్నప్ప మంచు విష్ణు సినిమా ఉంది. ఇక జూలై 4న విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా కూడా ఉంది. సో ముఖ్యంగా ఈ 4 సినిమా బడా నిర్మాతలు కాబట్టి ఈ 4 సినిమాలకు సంబంధించి నిర్మాతలు అయితే మాత్రం తలనొప్పిగా మారిన విషయం అయితే తెలుస్తుంది. అయితే ఈ లెటర్ మీద డిస్ట్రిబ్యూటర్స్ మరోసారి ఆలోచించుకుంటారా, నిర్మాతలు వీళ్ళిద్దరికి అంటే డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి మధ్యలో మళ్ళీ నిర్మాతలు సయోధ్య కుదురుస్తారా అనేది మాత్రం తేలాల్సిన విషయంగా ఉంది. అయితే చాలా మంది మల్టీప్లెక్స్ లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ బంద్ చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ క్లారిటీగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మాత్రమే జూన్ 1 నుంచి బంద్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మల్టీప్లెక్స్ మాత్రం యథావిధిగా రన్ అవుతాయి.